హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవేళ నేను కోడిగుడ్డు, చిక్కుడుగాయ, బంగాళదుంప ఈ 3 కలిపి కూరొండుతున్నానండి. ఫస్ట్‌గా గుడ్లు, బంగాళదుంపలు బాగా ఉడకబెట్టుకొని, వాటి మీదుండే తొక్క తీయాలండి. తీసిన తర్వాత తా బాగా గుడ్లు బాగా పసుపు, కొద్ది నూనె, ఒక 2 టేబుల్ స్పూన్‌లు నూనేసుకొని, దాంట్లో చిటికెడంత పసుపేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత అందులోనే అదే నూనెలో ఉల్లిపాయలు, మన దగ్గరుంటే పచ్చిమిరపకాయలు, నేను పచ్చిమిరపకాయలెయనండి. ఏస్తే మా పిల్లలు తినేసి మళ్ళీ నా మీదే మంట మంట అని ఏడుసుకొని తినేస్తారు. అందుకనేసి నేను పచ్చిమిరపకాయలెయనండి. బాగా గుడ్లేగిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయలు బాగా ఏగిపోయిన తర్వాత అందులో చిక్కుడుగాయలెయ్యాలండి. చిక్కుడుగాయలు ఏసి, చిక్కుడుగాయలు గూడా కొద్దిగా బాగా సిమ్‌లో పెట్టేయాలండి చిక్కుడుగాయలేసాక. సిమ్‌లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చిక్కుడుగాయలు. ఒక 2 లేదా 3 నిమిషాలు, లేదంటే ఒక 5 నిమిషాల వరకు బాగా ఏగిన తరువాత, అప్పుడు చిక్కుడుగాయల్లోన టమాటాలు ఏసి అవి కొద్దిగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు, మసాలా ఏసుకోవచ్చు. చికెన్ మసాలా ఏసుకుంటే సరిపోద్దండి. చికెన్ మసాలా కూడా ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా టమాటాలో నీరు చేరుతుంది కదా, నీరు కొద్దిగా వచ్చేంత వరకు ఉండి అందులోనే మళ్ళీ ఈ గుడ్లు అవన్నీ వేసి కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కొద్దిగా చెప్పండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, ఈ బటర్ నాన్లు ఏవో అంటారు కదండి, ఆటిలోకి కూడా చాలా బాగుంటుందండి. నేను పెద్దగా ఎప్పుడు అలాంటి వేడి చెయ్యను. ఫోన్లో చూడడమే బటర్ నాన్లు అనేసి, అవి అలాంటిలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈసారి నేను పరోటా చేస్తాను. పరోటా వీడియో పెడతానండి. ఎలాగొచ్చిందో చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే ఉంటానండి. బాయ్.